హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ టు నీరీస్ కిచెన్. బాగున్నారా అండి? మేము బాగున్నాం. మా వంటలు చూస్తారు అందరికీ, మీ అందరికీ థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబర్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని మా వంటలన్నీ మీ దానికి వస్తాయండి. మా సబ్స్క్రైబర్లందరికీ కూడా బాగుండాలని అనుకుంటున్నాం మేము. ఈరోజు కూడా ఒక మంచి హెల్దీ వంటతో వచ్చినామండి మేము. మాకు కామెంట్స్ బాగా వస్తున్నాయి, ఆ వంట గురించే కామెంట్స్ వస్తున్నాయి. జొన్నలతోని మీరు ఎట్లా గట్క చేస్తారు, జొన్న గట్క, మళ్ళీ అంటే షుగర్ ఉన్న వాళ్ళకు అది మనం ఎట్లా చేయాలనో అట్లా చేసి పెట్టు. జొన్న గట్క, జొన్న సంకటి ఎట్లా చేస్తారో చూపిమనేసి మమ్మల్ని అడిగినరండి. అయితే అది ఎట్లా చేయాలో మనము ఇప్పుడు ఆ జొన్నలతోని ప్రాసెస్ ఏంది అవన్నీ ఇప్పుడు అమ్మ చూపిస్తుంది. మీరు చూడండి, చూసి మీరు కూడా చేయండి. ఇప్పుడు జొన్నలకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, తెలుసు కదండి మీకు. జొన్న రొట్టె వాళ్ళు అన్నం తినరు కదా, ఇది అన్నం తిన్నట్టు ఉంటుంది, బాగుంటుంది, వాళ్ళ కడుపులో చల్లదనం ఉంటుంది. అసలు షుగర్ పేషెంట్స్ అనే కాదండి, మనం కూడా తినొచ్చు, మంచి హెల్తీ, బోన్స్ కి మంచి బలం, తెలుసా జొన్నలు. అందు గురించి ఎక్కువ పెద్ద మనుషులు ఉంటే అది జొన్న రొట్టె కూడా నమ్మలేకపోతారు కదా, ఇట్లా ఈ గట్క చేస్తే ఈజీగా మంచిగా తింటారు. సూపర్. అసలు అందులో కొంచెం పెరిగేసుకొని తినాలంటే సూపర్ ఉంటుంది. మా ఇంట్లో చేస్తాం కదా, చాలా బాగుంటుంది. ఏదైనా కర్రీస్ చేసుకున్నా కానీ కర్రీస్ వేసుకొని కూడా తినేయచ్చు, ఏదైనా వేసుకొని తినవచ్చు మనము. షుగర్ పేషెంట్స్కి అయితే #1 ఫుడ్ అని చెప్పుకోవాలి ఇది. మనము దీనికి ఏమేమి ఉన్నదండి, ఓన్లీ జొన్నలు కావాలి మనకి. ఆ జొన్నల ప్రాసెస్ ఎట్లా చేయాలో మనం చూద్దాం రండి. మనం నానబెట్టుకోవాలి. ఇగో నీరజ, ఈ నైట్ అంతా మంచిగా నానబెట్టుకోవాలి. మనం కడిగి శుభ్రం చేసుకొని, శుభ్రంగా అన్ని ఏం లేకుండా చెత్త చెదారం అన్ని నీట్ గా చేసుకోవాలి. చేసుకున్నాక నైట్ నానేసుకోవాలి. అదే ఇక పొద్దున తీసి మనం ఒక గుడ్డ వేసుకొని ఆ గుడ్డ మీద మంచిగా ఇట్లా నీట్ గా ఆరవేసుకోవాలి. కొద్దిగా తడి అంతా పోయినాక మిక్సీ పట్టుకోవాలి. ఈ తెల్లజొన్నలు, పచ్చజొన్నలు చూసి ఇన్నారా అండి. పచ్చజొన్నలే మనకి బాగుంటాయి అన్నట్టు, హెల్త్ కి కొంచెం మంచి. తెల్ల జొన్నలు కూడా మంచివే, తినవచ్చు, ఇదేనా తినవచ్చు, కానీ చాలా మట్టుకైతే పచ్చజొన్నలు బాగుంటాయి. అట్లా అనేసి అది తీసుకుంటారు ఆరోగ్యానికి. ఇదనే అమ్మ ఏం చేసిందంటే మంచి క్లీన్ చేసుకొని కడిగి నైట్ నానబెట్టుకుంది ఇవి. ఎందుకంటే మనలో చూపించాలనేసి ఈ ప్రాసెస్ అన్నట్టు మనకి. మా ఇంట్లో చేస్తే కూడా ఇదే ప్రాసెస్. అయితే ఇట్లా మొత్తం నానినాయండి. ఇప్పుడు ఇవి నానినాక దీని మీద వేయాలమ్మా. ఈ జొన్నలను ఏం చేసుకోవాలండి, ఇప్పుడు మనం ఒక క్లాత్ మీద వీటిని తడిపోయే దగ్గర ఇగో చూడండి ఇట్లా వేసుకోవాలి. మనం నీళ్ళంతా బట్టకు ఇనికిపోతుంది అన్నట్టు అట్లా. ఓకే, ఇంకినాక మనము దీన్ని ఎట్లా మనము పౌడర్ చేసుకోవాలి. పెద్ద మనుషులు పనులు లేని వాళ్ళకి కూడా ఈ షుగర్ ఉంటుంది కదా, ఇది మంచిగా జావ లెక్క ఏదైనా వేసుకొని తాగవచ్చు. మజ్జిగ వేసుకోవచ్చు, మళ్ళీ అంటే ఏదైనా మనం సాంబార్ వేసుకోవచ్చు, ఏది వేసుకున్నా కానీ ఆ గట్కలో తినొచ్చు, వేసుకోవచ్చు, మన ఇష్టం కదమ్మా. చూడండి ఇట్లా జర్ర చేస్తే తడి వెళ్ళిపోతుంది, కొంచెం తడి పోవాలి, అంతే కదమ్మా. అంతే. అది పోయినాక కొంచెం మిక్సీలో పట్టుకొని మనం ఎట్లా చేసుకుంటామో చూపెట్టేసి కొంచెం తడి పోవాలి. ఎక్కువ కూడా ఏం అవసరం లేదండి. మనము మొత్తం మనం ఒక గుడ్డ పెట్టి తుడిచినట్టుగానే చూడండి పోతూనే ఉంటాయి. అంతే, వాటర్ అంతా దీనికి పట్టేస్తుంది అన్నట్టు మనకి, అంతే, అంతకు మించి ఏం లేదు. ఇంకా ఇట్లా అనేసేయాలి, వాటర్ వచ్చేస్తుంది దీన్ని, అంతే కదమ్మా. అంతే, అయిపోయాయి. తడి అంతా పోతుంది, చూసిరా. ఇగో అంతే, ఇగో చూడండి ఇట్లా ఉండాలి. కొద్దిగా లైట్గా తడిగానే ఉంటాయి కదమ్మా, ఏం కాదు, ఏం కాదు. మిక్సీలో పొడి పిండి అవుతుంది కదా. ఇప్పుడు మనం మిక్సీ చేసుకొని వద్దామండి. ఇది ఎట్లా అవుతుంది అంటే దొడ్డు రవ్వ లెక్క అవుతుంది. చూడండి, ఇది ప్రాసెస్ మనకి, ఇది సూపర్ ప్రాసెస్ అండి మనకి. అంతే, ఈ పౌడర్ చేద్దాం మనము కొంచెం. చూసిరా ఇలా చేసుకోవాలి. ఈ మాదిరిగా పౌడర్ చూసిరా అండి, ఇట్లా రావాలి మనకి. నైట్ ఎంత మంచిగా నానతాయి కదా, పొద్దున ఎంత సూపర్ ఉంటుంది అంటే ఇది నిమిషంలో ఇట్లా తుడుచుకొని ఇట్లా పట్టుకోవాలి. ఇది మనం ఇప్పుడు సంకటి చేసుకోవచ్చు, దీంతో గట్క చేసుకోవచ్చు, మన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు అండి దీంతో. ఇగో చూడండి, మీరు ఏదైనా వెజిటేబుల్స్ అన్ని వేసుకొని ఉప్మా చేసుకుంటారా కూడా చేసుకోవచ్చు, ఎట్లనైనా చేసుకోవచ్చు. మనకి ఇది జొన్నలది ప్రాసెస్ ఇది. ఇగో అన్ని నేను జొన్నలన్నీ పట్టేసినాను. ఇప్పుడు మనము గోధుమ రవ్వ ఎంత, ఇది కూడా అంతే. ఉప్మా చేసుకోవచ్చు, జావ చేసుకోవచ్చు, చూసిరండి, మళ్ళీ అంటే గట్క చేసుకోవచ్చు, మనం అన్నీ చేసుకోవచ్చు. ఎంత బాగా వచ్చిందో మీరే చూడండి. ఇంకా ఇప్పుడు ఒక సీటు పెట్టి నీకు అది చూపెట్టు కదా. మనం ఇప్పుడు కాదమ్మా, మన వాళ్ళకి ఏం చెప్దామంటే, ఇప్పుడు మేము ఇది చేసినాం కదండి ఇది. అయితే మనం ఇప్పుడు తడితో చేసినాం కాబట్టి ఇది మనకు ఒక 5 days స్టోర్ ఉంటుందండి మంచిగా, ఫ్రిడ్జ్లో చేసేది ఉంటుంది. ఇట్లా వేసుకొని ఇగో ఇప్పుడు మనకి ఇక్కడ ఏడ తడి లేదు, చూసిరండి. ఇగో చూసిరా, తడి లేదు, అంతే. ఇది మంచిగా ఇది
కొంచెం ఇట్లా మంచి పొడి పొడి అవుతుంది. మంచిగా ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 4-5 రోజులు మంచిగా ఉంటుందండి ఇది. 4-5 రోజులు కాగానే మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ చేసుకోండి. ఒకటేసారి చేసుకొని పెట్టుకోని అవసరం లేదు. మనం ఇప్పుడు పిండి గిన్నెలో మనము ఈ జొన్నలు ఇచ్చి మనం రవ్వ చేపిస్తాం కదండి, మనకు ఆ ప్రాసెస్ కరెక్టే. కాకపోతే ఏంటంటే ఈ ప్రాసెస్ ఏంటనంటే నైట్ అంతా మనకు జొన్నలు నానుతాయి కాబట్టి జొన్నలలో మంచి నీళ్లు పోతాయి, మంచిగా మనకు డైజెషన్ ప్రాబ్లం రాదు, దానివల్ల మనకి మంచిగా ఉంటుందండి. అట్లనే చేసుకోవాలి, అసలు ప్రాసెసే ఇది. అట్లా అందరికి ఇప్పుడు గట్క తినబుద్ధి కాకుండా ఉప్మా కూడా చేసుకోవచ్చు. కాదమ్మా, ఇప్పుడు రాత్రంతా నానబెడితే మనకు జొన్నలు అనేది తింటే కడుపు నొప్పి రాదు. నీట్ గా నానతాయి కానీ మంచిదండి, హెల్త్ చాలా మంచిది. మనకి ఏవైనా మిల్లెట్స్ ఏవైనా మీరు అసలు నైట్ మొత్తం నానబెట్టి డేలా మార్నింగ్లో తినండి, అదే మంచిది. అదే ప్రాసెస్ అసలు మిల్లెట్స్ అన్నిటికీ. అదొక్కటి మేము చెప్తున్నాము, అది మీ ఇష్టం అండి. మేమైతే చెప్తున్నాము. ఇక ఇది ఇప్పుడు మనము దీన్ని ఏం చేసుకుందామంటే మనం ఇప్పుడు గట్క చేసుకుందాం. ఇక చూడండి, మనము ఇప్పుడు ఇవి ఒక 2 గిన్నెలు చేస్తున్నామండి. చూడండి, 2 గిన్నెల గట్క చేస్తున్నాం మనం ఇప్పుడు. చూసిరా, మనం ఇప్పుడు 4 గిన్నెల నీళ్ళు పోయాలి. 4 గిన్నెల నీళ్ళు కొలత వచ్చేసి. ఓకే, 1 2 3 4 అండి. ఓకే, 4 గిన్నెల నీళ్ళు. ఇది ఇంకా మనం పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకున్నా నేను. అమ్మ ఉప్పు వేయాలి కదా, కొద్దిగా ఉప్పు వేయాలి. కొంచెం ఉప్పు, కొంచెం నూనె కదా, అంతే. ఇక చూడండి, కొద్దిగంత సాల్ట్. ఎక్కువ వేసుకోరు కదండి షుగర్ పేషెంట్లు, సాల్ట్ తక్కువ వేసుకోవాలి. తర్వాత మనం వేరే వాళ్ళు తిన్నా వేసుకొని తినవచ్చు. నూనె తక్కువ, అన్నీ తక్కువ అని చెప్తారు కదా, అదే టెన్షన్ మనకి. చూసి జాగ్రత్తగా చేసుకోవాలి. అందుకని ఇగో 1 స్పూన్ అంటే 1 స్పూన్ నూనె అయిపోతుంది. ఇదంతా ఒకసారి మంచి కలుపుకోవాలి. కలిపి ఇది ఏం చేయాలంటే, మేము నార్మల్గా మీరు గిన్నెలో వేసుకుంటే గిన్నెలో వేసుకోండి. నేనేం చేస్తానంటే విజిల్ పెడతా. విజిల్ పెడితే ఏమవుతుందంటే సూపర్గా స్మూత్గా అవుతుంది, మంచిగా అవుతుంది. మన గిన్నెలు ఏమొద్దురా, ఒకటి కుక్కర్లో ఒక సీటు పెట్టుకుంటున్నట్టే మంచిగా ఒక 4 విజిల్ పెట్టిరు అనుకోండి, సూపర్ అంటే సూపర్ అవుతుంది. మనకి తిన్నా అరిగిపోతుంది అట్లా. మనకి చూసిరా, ఇప్పుడు ఒక 5-6 విజిల్ పెట్టుకున్నా నేను. ఎంత ఉడికితే మనకు అంత బాగుంటుందండి, దాంతో ఏం ప్రాబ్లం లేదు మనకి. ఓకేనా, అంతే. మనకి ఇది కొద్దిగా విజిల్ పోయినాక నేను మీకు చూపిస్తాను. మీకు తెలుసు కదండి, జొన్నల విషయం అయితే మేము క్లియర్గా చెప్పినాము. ఎవరైతే మమ్మల్ని అడిగినరో జొన్నల రెసిపీ చూపియండి, జొన్న గట్క చూపియండి, జొన్న సంకటి చూపియండి. అట్లా కాకుండా నీరజ, ఇది ఉప్మా కూడా చేసుకోవచ్చురా. ఇప్పుడు నీకు గట్క తిననోళ్ళు కూడా, మనకు మంచి వాళ్ళం తినాలన్నా కూడా ఉప్మా మంచిగా అవుతుంది. అవును, గోధుమ రవ్వ ఎట్లయితుంది, కొంచెం క్యారెట్, బీన్స్ అవన్నీ వేసుకొని చేసుకోవాలి, ఇంకా సూపర్ ఉంటుంది, మంచిగా ఉంటుందండి. మనం జొన్నలు తినాలంటే ఎన్నో రకాలు మేము చూపించిన ప్రాసెస్ చూసిరు కదండి. జొన్న రవ్వ ఎట్లా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి, మంచి కడుక్కుంటే మంచి శుభ్రంగా కడుక్కొని చేసుకుంటాం. ఇప్పుడు పిండి గిన్నెకి ఇచ్చినాం అనుకోండి, దాని ప్రాసెస్ అలాగుంటుంది, దీని ప్రాసెస్ అలాగుంటుంది. మనం అన్ని నీట్గా వేసుకొని నానబెట్టుకుంటాం. ఇది ఏంటంటే ఈ పౌడర్ ఏంటంటే మనం ఇంట్లోనే మంచిగా శుభ్రంగా వేసుకుంటాం. ఇప్పుడు ఇందులో మనం ఎన్ని చేసినాం, గిన్నె జొన్నలు ఒక గిన్నెడు చేసినాం, ఇది ఇంకా 3 సార్లకు వస్తుంది మంచిగా. ఇది మనం ఫ్రిడ్జ్ అంటే రోజు ఒక కప్పు షుగర్ పేషెంట్స్కి అయితే 1 కప్ అండి. 1 కప్పు వేసుకోండి మంచిగా, అంతే. ఆ కొలతతో మీరు చేసుకోండి. మీకు కొప్పెడు వేసినా కానీ 2 వేసినా నీళ్ళు వస్తాయి, 3 పోసినా వస్తాయి నీళ్ళు. అయితే మీరేం చేసుకుంటారు అంటే మీ ఇష్టం అండి. లిక్విడ్గా కొద్దిగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి వాటర్, అంతకు మించి ఇంకేం లేదు. మన ప్రాసెస్ అయితే ఇదే జొన్న గట్క ప్రాసెస్. ఇది అంత బాగుంటుందండి నిజంగా. కొంచెం మజ్జిగనన్నా పెరుగన్నా ఏమన్నా వేసి మంచి కొద్దిగా. ఎండాకాలం అయితే చల్లదనం, ఎండాకాలం అయితే ఇంకా సూపర్ ఫుడ్ అండి ఇది. కానీ ఇప్పుడు మా అమ్మ షుగర్ పేషెంట్ వాళ్ళు ఊరికే రొట్టె తిన్నంటే కూడా తినాలంటే కూడా ముసలి వాళ్ళకు ఇంకా ఇట్లా ఈజీ కదా ప్రాసెస్ మనకి. మంచిగా ఒక్కసారి చేసుకున్నాం అనుకోండి, మనకు ఒక 4-5 రోజులు మంచిగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని హాయిగా తినేసేయచ్చు, అంతే కదా. ఇప్పుడు మనం ఒకటే గిన్నెలో మళ్ళీ అన్ని కూరగాయలు వేసుకొని ఏమన్నా వేసుకొని అన్ని ఇంట్లో మళ్ళీ మనం ఇంట్లో ఏ వెజిటేబుల్స్ చేసుకున్నా, ఏ కూరలు చేసుకున్నా దీంట్లో వేసుకొని తినేసేయచ్చు మంచిగా. సూపర్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. అది కూడా చూడండి, ట్రై చేయండి. అమ్మ ఈ గట్క ఏందమ్మా అని అనుకోవద్దు, అడిగిన వాళ్ళకి మేము చూపిస్తున్నామండి. మాకు ఎవరైతే అడిగిరో జొన్నలతో రెసిపీ కావాలని షుగర్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, షుగర్ లేదన్న వాళ్ళు ఎవ్వరు లేరు. ఇది మంచిది, అదే కదా.
టెన్షన్ అమ్మా, షుగర్ అంటే టెన్షన్. ఏం చేద్దాం, నాకు షుగర్ లేకున్నా కానీ నేను ఇది తింటా. విజిల్ పోవాలండి జర, మనకి విజిల్ ఎక్కువ మట్టుకు జొన్న రొట్టెలు తింటాము, ఈ గట్క తింటాము, మళ్ళీ దీనికి ఉప్మా చేసుకుంటాము, అన్ని కూరగాయలు వేసి ఉప్మా చేసుకుంటాము, అంత బాగుంటుంది. అది మంచిగా ఉంటుంది. ఇంట్లో ఏ మనకు తొందరగా మనకి ఏం లేదనంటే ఓన్లీ ఇట్లా గట్క చేసుకొని ఇంట్లో వండిన కర్రీలతో కూడా తినేయచ్చు. తినవచ్చు కదమ్మా. మన ఇంట్లో సాంబార్ చేసిన దాంతో కూడా తినవచ్చు. సాంబార్తో కూడా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. విజిల్ పోవాలి. విజిల్ పోయాక చూపిస్తానండి నేను. విజిల్ అంతా పోయిందండి మనకు, చూడండి. ఇప్పుడు చూసారా అట్లా అవుతుంది. అది చూడండి, మన సూపర్ అండ్ సూపర్ జొన్న గట్క ఎంత బాగా అయింది చూడండి. చూడండి అది మంచిగా ఇట్లయితే ఉగ్గు లెక్క అవుతుంది. అది ఇంకా చల్లారినాక అసలు జెల్లీ ఉంటుంది చూడండి, జెల్లీ లెక్కనే ఉంటుందండి. ఇది నిజం చెప్తున్నా, ఎంత బాగుంటుంది అంటే ఇగో ఎంత సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నెడికే గంత అయింది చూడండి. 2 గిన్నెలు వేసినాం కదమ్మా. 2 గిన్నెలు, కానీ 2 గిన్నెలు అంటే మీరు ఒక గిన్నె వేసుకోవాలన్నా సగం అవుతుంది. ఈ ఫుడ్ ఇద్దరు తినగలుగుతారండి. తినాలనుకుంటే 2 తింటారు, లేదని అనుకుంటే మీరు ఒక్కరు కావాలని అంటే ఒక గిన్నె ఒకటే గిన్నె కొలత వచ్చేసి అట్లా అంతే. ఇప్పుడు మనము ఇది చేసినాం కదా, మనం ఇప్పుడు దీంతో సంకటి కూడా చేసుకోవచ్చు అండి. సంకటి ఎట్లా చేసుకోవాలో అది కూడా చూపిస్తాం మీకు. ఈరోజా అందులో కొంచెమే ఇప్పుడు మనం అది చూసి రండి. అది 2 పండ్లు వస్తాయి, సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఇది పక్కన పెట్టుకుందాం. మన గట్క ఇందులోనే వేయాలమ్మా. ఇది కొంచెం పిండి కలిపి వేసే, ఇంత కొంచెం ఇట్లా కలిపి. ఇక చూసి రండి, ఒక 2 స్పూన్లన్నీ జొన్న పిండి. ఓకేనా. మళ్ళీ మనం పిండి కలుపుకుంటా చూసి అప్పుడు మనం జొన్న సంకటికి ఏ ప్రాసెస్ వస్తుందో ఆ ప్రాసెస్ మనకు వచ్చేస్తుంది. నేను స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టినాను. స్టవ్ కొంచెం పెట్టేసి స్టవ్. చూడండి, మన ఈజీ టిప్పు, ఈజీగా దోలాడుకోవాలి మనము. చూడండి, మనకి ఇందులో మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకు మంచిగా ఉడికిపోయిన గట్క కదండి ఇది, కదమ్మా. అది ఇది 2 మంచిగా నిమ్మలంగా మగిలుతుంది. మగిలినాక మంచిగా అవుతుంది. చూడండి, చల్లగా. ఇట్లా మనము ఏ మటన్ సొరవ కానీ ఏది కానీ పోసుకొని తినవచ్చు. కాళ్ళ సూపు ఏదైనా పోసుకొని తింటే ముసలోళ్ళకి బలం. నిజంగా అండి, నిజంగా బాగుంటుందండి ఇది. నిజంగా చెప్తున్నా, వాళ్ళు ముక్కలు తినకున్నా కానీ సూపులు అవి ఇవి పోసుకొని తింటే కూడా వాళ్ళకి మంచిగా ఉంటుంది ఆరోగ్యం. కొంచెం ఇంకా కొద్దిగా పడుతుంది కదమ్మా. కొద్దిగా సరిపోతుంది, చాలు. చూసి రండి, మన సంకటి కూడా రెడీ అయిపోయింది. మన సంకటిలో కూడా ఎంత మంచిగా ఏమంటారండి, వాటర్ అంతా చేరి జొన్నలల్లా మంచిగా ఫుడ్ రెడీ అయిపోయింది మనకి. ఉంది చూడండి, సిమ్లోనే పెట్టినానమ్మా. హై మాడుతుంది కదా, అది మాడకుండా పెట్టుకోవాలి. ఇది కొద్ది చల్లారిందంటే మనం సంకటి ముద్ద కట్టుకోవడమే. షుగర్ పేషెంట్లే కాదు, మనం కూడా తింటే ఆరోగ్యం మంచిగా ఉంటుంది కదమ్మా. చూడండి చూడండి, ఇది సంగతి. ఇప్పుడు కొంచెం మనకు చల్లారాలి. చల్లారినాక మనం ముద్ద కట్టుకుందామండి. ఓకేనా. కొద్దిగా ఉడకనిద్దాం, ఒక 2 నిమిషాలు. ఉడికినాక ఇంకా తీసేసుకోవడమే ఇంకా. ఓకే. కొంచెం ఇట్లా తడి పెట్టుకోవాలి, కాలుతుంది కదా. అయిందమ్మా, చూడు. అయిందా వేడి. చూడండి, మన జొన్న సంకటి ఇట్లా మనం నీళ్ళ తడి పెట్టుకోవాలి చేయికి. ఇట్లా చూడండి, మన జొన్న సంకటి, మన జొన్న గట్క. నిన్నేనా చూపి, అలా చూపి. ఇగో మనలాగా ఇట్లా చేసుకుంటే అయిపోయా. చూడండి, ఇట్లా ఇందులో ఏది పోసుకొని తిన్నా బాగుంటుంది. ఎంత బాగా వచ్చిందో చూడండి మీరే. సూపర్గా వచ్చిందండి మంచిగా. అది మన జొన్న సంకటి ఎంత బాగా వచ్చింది చూడండి. సింపుల్, మనము చేసిన ప్రాసెస్లోనే ఇది చేసుకోవాలి. అయిపోతాయి. కొద్దిగా ఎంత పిండి మనం ఏది వేసుకొని తిన్నా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు సిమ్లో ఉడికించినామంటే మనకు ఆ పిండి కూడా ఉడికిపోతుంది ఆ వేడికి. అంత బాగుంటుంది. చూసిరండి, 2 సూపర్ అండ్ సూపర్ రెసిపీలు రెడీ.
అంతే కదా. మీరు ఇందులో ఏ కర్రీ వేసుకుంటారో వేసుకోండి, పప్పు వేసుకున్నా ఈవెన్ బాగుంటుంది అంతే. కొంచెం పెరుగు, ఇందులో పెరుగు వేసుకున్నా, కూరలు వేసుకున్నా, ఏ వేసుకున్నా అద్భుతం అండి, నిజంగా చెప్తున్నా అంత బాగుంటాయి. చేయండి, చేసి ఎట్లా వచ్చింది మాకు కూడా చెప్పండి. ఏదైనా వేసుకోవచ్చు, ఎవరు ఏది తినేటోళ్ళు అది వేసుకోవచ్చు. సూపు తినేటోళ్ళు సూప్ వేసుకోవచ్చు, సాంబార్ తినేటోళ్ళు సాంబార్ వేసుకోవచ్చు, మజ్జిగ తినేటోళ్ళు మజ్జిగ వేసుకోవచ్చు. మనం కూరగాయలు సైడ్ పెట్టుకొని వేసుకొని తిన్నా బాగుంటుంది. అది ఎటు పరిస్థితిలో మనకు మంచి ఆరోగ్యం మంచిగా ఉంటుంది, కడుపులో చల్లదనం ఉంటుంది, పెద్ద మనుషులకు చాలా మంచి పని చేస్తుంది. ఇప్పుడు మనలాంటి వాళ్ళం కూడా తినొచ్చండి. ఎవరైనా తినొచ్చురా. డాక్టర్స్ ఏం చెప్తారంటే మనం జొన్నలు తింటే బోన్స్ గట్టిగా ఉంటాయి అని చెప్తున్నారు. ఊరికే గోధుమలు తింటే కూడా బాగుండదు కదా, ఇవి తింటే కూడా మనకు మంచిగా ఉంటుంది. అది ఇక చూడండి, ఇక జెల్లీ అవుతుందండి, ఈజీగా అయిపోతుంది. రాత్రికి నానబెట్టుకోవాలి. ఇక చూడండి, ఇక జెల్లీ ఫామ్ లెక్క అవుతుంది ఇది మొత్తం ఇట్లా. మనం పొద్దున చేసుకున్నాం కదా చూపి. అవునండి, ఇక మార్నింగ్ మేము చేసినాక కొద్దిగా అంతా అమ్మ చేసుకుంది, మిగిలింది ఒక దగ్గర వేసి పెట్టిన, నేను బాక్స్లో వేసి పెట్టినా. ఇక చూడండి, నేను పొద్దున నాస్టాక్ చేసుకున్నా. చూసిరా, చూడండి మన జెల్లీ చూడండి. నేను అందులో ఏదైనా వేసుకొని తింటా. ఇక చూడండి, ఇగో చూసిరా, ఇట్లా జెల్లీ లెక్కనే ఉంటుందండి మనకు. ఎంత చాలా బాగుంటుంది, రుచి ఉంటుంది. ఏ కూరగాయలు వేసుకున్నా ఏది తిన్నా. మార్నింగ్ చేసినాం మేము, ఇప్పుడు ఇంకా అందరం కర్రీస్ వేసుకొని తినేస్తామండి. మంచిగా హెల్త్కి ఎంత మంచిదండి మనకి, అదన్నమాట. మన జొన్న గట్క, జొన్న సంకటి ఎంత బాగా వచ్చినాయి చూడండి కదా, సూపర్ కదా. మీరు కూడా చేస్తారు, సూపర్. మీరు కూడా చేయండి. ఇంత మంచి హెల్తీ రెసిపీ మీరు మిస్ కావద్దండి. ఎంత ఈజీ వేలో నేను చూపించినాను కదా, అట్లనే చూడండి. అమ్మ ఎట్లా నానబెట్టమన్నది, ఎట్లా కడగమన్నది, జొన్నల్ని ఎట్లా స్టోర్ చేయమన్నది, అవన్నీ మీరు అట్లనే చేసుకోండి. మనం ఆ పౌడర్ని ఒక 5-6 రోజులు కూడా ఫ్రిడ్జ్లో మంచిగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఒక ఎయిర్టైట్ బాక్స్లో వేసి మంచిగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోండి. మీకు సూపర్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇట్లా వేసేసి కొద్దిగా వేసే చేసుకోవాలి, ఎక్కువ అవుతుంది. అదే కదండి, చూసిరు కదా. ఇగో మన సంకటి అయితే సూపర్ అండి, నిజంగా. కొద్దిగా ఇందులో సూపులు వేసుకొని తినాలి, సూపర్ ఉంటుంది. కాదే, ఇప్పుడు మన పేషెంట్స్ ఎవ్వరు లేరనంటే ఇంత కొద్ది నెయ్యి వేసుకొని లాగిన్ చేయొచ్చండి, అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వంటలతో మేము వస్తూనే ఉంటాం, మంచి హెల్తీ వంటలతో వస్తామండి. మీరు ఇలాంటి హెల్తీ వంటలు మీరు కూడా మిస్ కాకుండా మీరు కూడా చేసుకోండి కదండి. మనకి హెల్త్ ముఖ్యం కదండి, అందు గురించి అనేసి హెల్తీ వంటలతో మనం ఇంకా మంచి వంటలతో మళ్ళీ వస్తామండి. ఇప్పటికైతే బాయ్ అండి, బాయ్.